జీవన్ కలిగిన దేవా, ఈ పాదములకు స్తోత్రం. ఏప్రిల్ మాసం అంతా కాపాడి చివరి వారంలో చేర్చినందుకు స్తోత్రం దేవా. ఇప్పుడు నీ బిడ్డలు నీ వాక్యాన్ని వినబోతున్నాను. మీరు సూటిగా చక్కగా వారితో మాట్లాడి ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యం లోతుగా నాటబడి ఫలించి వారి భూమి మీద అనుదినము నేను సేవించే బిడ్డగా ఆశీర్వదించమని ఈ దీనుని నన్ను మీ శివచాటును మారం చేసుకొని మీ లోతైన మర్మాలతో వారితో మాట్లాడమని యేసు నామములో అతనితో ప్రార్థిస్తూనే ఉంటాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ దేవుని వాక్యం విని దీవింపబడండి, ఆశీర్వదింపబడండి. ఇది చూడాలి. మీకు జీవితంలో నువ్వెంత చదివినా, నువ్వే స్థాయిలో ఉన్నా, ఎంత ఉద్యోగం చేసినా, భారతదేశం యొక్క ఉన్నత శిఖరాల్లో మీరున్నా కూడా ఒకరోజు ప్రతి మనిషికి దుఃఖం వస్తుంది, ఏడుపు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈరోజు నేను చెప్పే అంశం ఏం తెలుసా? దుఃఖపడుచున్నారా? దుఃఖం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. దీని నుంచి మనం తప్పించుకోలేము. దీనికి మనము రోగం వస్తే మందులు వాడుకోవచ్చు, కానీ దుఃఖం వస్తే దీనికి ఆదరణ ఒక దేవుడు తప్ప నరులు ఎవరు కూడా మనకు ఆదరణ ఇవ్వలేరు. బైబిల్ గ్రంథంలో నుంచి బాగా మనం తరచి చూస్తే, దూరి దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, దేవునితో సహవాసం చేయండి. అప్పుడు మీకు తగిన ఆదరణ, నెమ్మది, ఓదార్పు దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబం పిల్లలందరం కలిసిస్తాం. ఒకరోజు ఒకరినొకరు విడిపోవలసిన రోజు వస్తుంది. మనం ఇలా ఉద్యోగం చేస్తున్నాం, డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి. నువ్వు ఏడ్చే రోజు నీకు ఏదైనా కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవునితో సహవాసం చేయాలి, దేవునితో ఇళ్ళ వేళ ఉండడం నేర్చుకోండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏం రాయబడిందో? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, ఇక్కడ దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడ్డరు. దేవునితో ఉంటే నీకు దుఃఖం వచ్చినా దేవుడు ఆదరిస్తాడు, రోగం వచ్చినా దేవుడు స్వస్థపరుస్తాడు, బాధలు వచ్చినా దేవుడు తొలగిస్తాడు. దుఃఖపరచువారు ధన్యులు, వారు ఓదార్చబడ్డరు. ఈ ఓదార్పు ఆదరణ ఎప్పుడు వస్తుందంటే దేవునితో రోజు సావాసం చేసినప్పుడు వస్తుంది. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, యేసుప్రభు దేవుడు అని తెలుసుకోండి. నీకు ఆదరణ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, నీ యొక్క సమస్యలన్నీ తీరుస్తాడు. నేనైతే తెలుసుకున్న సత్యమేమి చెప్తున్నా. దేవుని బిడ్డారా, ఏ బంధువులు నిన్ను ఆదరించలేరు, ఏ స్నేహితులు కూడా ఆదరించలేరు. చేసుకున్న భార్య కూడా యోగులు ఏమన్నా తెలుసా? ఛీ, దేవుని దూషించి మరణంగా ఉన్నది అనలేదా? నేను మీకు ఒక్కటే చెప్తున్నా, దేవునితో సావాసం చేయండి. అప్పుడు దేవుని వాక్యం నీ పట్ల, నా పట్ల, వినే వారందరి పట్ల ఈ వాక్యం నెరవేరుస్తాడు దేవుడు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడ్డరు. దేవుని బిడ్డారా, నీకు ఎప్పుడు దుఃఖం వచ్చినా ప్రార్థన చేయి, ఎప్పుడు రోగం వచ్చినా ప్రార్థన చేయి, ఎప్పుడు నీ హృదయం బాధగా, వేదనకరంగా, శాంతి సమాధానం లేకుంటున్నావేమో ప్రార్థన చేయి. దేవుడు నీకు తగిన ఆదరణ, నెమ్మదిస్తాడు. ఇంకా యెషయా భక్తుడు కూడా ఇవే మాటలు చెప్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడండి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును.
వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళ ప్రవర్తన నేను చూసిన, వారిలో వారి ప్రవర్తనను చూసి వారిని నేను స్వస్థపరచుదును. ఏ రోగం వచ్చినా నేను ప్రభునందు చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా. నీ ప్రవర్తన చక్కగా ఉంటే నీ రోగం బాగైపోతుంది. రోగం ఎందుకు వస్తుందో అనేక సార్లు నేను చెప్పాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆకాశంలో నుంచి నన్నందరినీ పరిశీలించి చూస్తున్నాడు. నేను వారి ప్రవర్తనను చూస్తేనే వారిని నేను స్వస్థపరిచేదను, వారిని నేను నడిపిస్తాను. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. చూడండి, ఏ తెల్లైన చిన్న పిల్లోడు ఏడుస్తుంటే భుజాన్ని ఎత్తుకొని ఆకాశం వైపు సంగమామని చూపించుకుంటూ ఆడిపించిన రోజులు లేవా? అంతకంటే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. అందుకే మీరంతా నా వాక్యం వింటున్న బిడ్డలారా, రోగం వచ్చినా మీ ప్రవర్తన సరి ఉంటే వెంటనే బాగవుతావు. అది క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ జీవితంలో ఎంత పెద్ద రోగం వచ్చినా యేసు ప్రభు బాగు చేస్తాడు. ఇక్కడ చూడండి, నేను వారిని స్వస్థపరిచేదను, వారి ప్రవర్తనను చూస్తేనే వారిని దుఃఖించు వారిని నేను ఓదార్స్తా. ఎవరు దుఃఖంతో ఉన్నారో, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో దేవుడు అక్కడి నుంచి చూస్తాడు. నేను మీకు టూకీగా లేఖనాలు చెప్తున్నా. ఇశ్రాయేలీయులు చాలా వేదనభరితంగా ఉన్నారు. ఆ రాజు అయితే గర్భిణీ స్త్రీలను చూడకుండా వెట్టి పనులు చేయించేవాడు. దేవుడు అక్కడి నుంచి వాళ్ళని చూసి, అబ్బా నా బిడ్డలు ఇంత చాలా భారమైన పని చేస్తుందని చెప్పి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాడు. ఈ జీవితంలో నేను మీకు ఒక్కటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మరీ చెప్తున్నా, ఏ బంధువులు మీకు అక్కరకు రారు, ఏ స్నేహితులు మీకు అక్కరకు రారు. వచ్చిందంటే కొద్దిగా ఇతరుని చూసి అయ్యో మీకు ఇలా జరిగి దాన్ని చూసి వెళ్ళిపోతారు. కానీ దేవునితో సావాసం చేస్తే దేవుడు ఏమంటాడు? వారి ప్రవర్తన నేను చూసి వారిని స్వస్థపరిచేదను, వారిలో దుఃఖంతో ఉన్న వారిని నేను ఓదార్చేదను. దేవుని బిడ్డలారా, నీ హృదయం దుఃఖభరితంగా ఉన్నదా? రోగంతో ఉన్నావా? దేవుని ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి స్వస్థపడతాడు. చూద్దాం, ఎవరెవరు ఏడ్చిండ్రు బైబిల్లో, ఎవరెవరు దుఃఖింపబడరో మనం ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. దయచేసిన వారు తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి. చూడండి, మోషే ఎక్కడున్నాడండి? ఒక పెట్టెలో, ఒక తమ్ములో, ఏటి నదిలో ఉన్నాడు. మీరు అట్లాంటి పరిస్థితిలో లేరు కదా. ఒకవేళ హాస్పిటల్లో రోగంలో చావు కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా మీరు ఏడ్చి దేవుని అడిగినప్పుడు దేవుడు బాగు చేస్తాడు. అది నేను అనుభవంగా చెప్తున్నా. మీరు ఏడ్చుకుంటూ దేవుని బాగా ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, మీ ప్రార్థన వింటాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇక్కడ మోషే గురించి రాయబడ్డది. మోషే ఆ జమ్ము పెట్టెలో ఏటి నదిలో ఉన్నప్పుడు ఆ పెట్టెను తెరిచి చూసినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఏడ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. చూడండి, ఆ పెట్టెను తెరిచి చూసి ఆ చిన్న పిల్లోడు, 3 నెలల పిల్లోడు పెట్టెలో ఉండి ఏడుస్తుండు. దేవుని బిడ్డారా, దేవుడు మోషే కొరకు ఎంత ప్రణాళిక చేసి తెలుసా? అయ్యో, ఈ చిన్న పిల్లోడు, ఎబ్రీల పిల్లోడు, దేవుని బిడ్డల దేవుని నమ్ముకున్న పిల్లోడు, మగ పిల్లవాడు పుడితే సంపాదని రాక్షాసనం వచ్చింది కదా. అందుకే ఏ తల్లి తెచ్చి ఈ ఏటి ఒడ్డున నదిలో జమ్ములో పెట్టుకోయిందో అని దేవుడు ఆమెకు పరో బిడ్డకు కనికరం ఇచ్చాడు. నువ్వు ఏడ్చుకుంటా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడు కూడా వేస్ట్ గా బాగా గుర్తు చేసుకోండి.
ఏ మందుగురు కూడా అవసరం లేదు, నేను అనుభవించి చెప్తున్నా మీకు. అందుకే దుఃఖించే వాళ్ళు దేవుడు ఆదరించి ఓదార్స్తాడు. దేవుని పిల్లారా, కొంతమంది అయితే ఇలా చూసి పక్కగా వెళ్ళిపోతారు, కానీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దాటిపోడు. నా కుమారులు, నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారు అని దేవుడు చూస్తాడు. మోసేను ఆ బిడ్డ చూసినప్పుడు ఆ పిల్లోడు చిన్నోడు ఏడుస్తాడు. ఆ పిల్లోడు దేవుణ్ణి అనుసరించే జ్ఞానం కూడా లేదు. 3 months ఆ అబ్బాయికి ఉన్నదా? కానీ దేవుడు చూసిండు. వాక్యం ఏం చెప్తుంది? నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరిచెదను. మన ప్రవర్తన మంచిగా ఉండాలి. తప్పు చేయనప్పుడు జీవితంలో గురువుతో గురులాడచ్చు. మనము తప్పు చేసినప్పుడే మన ఫేస్ లో కళ తప్పిపోతుంది. ఎక్కడ తప్పు చేయనప్పుడు ఎవరితోటైనా ధైర్యంగా డేర్గా మాట్లాడి చెప్పే ధైర్యం ఉంటుంది. అందుకే క్రైస్తవ జీవితం అంటేనే నుప్పరవలా ఉండాలి. మనము వెలుగుతూ ఉండాలి, ఇతరులను వెలిగిస్తూ ఉండాలి. మనంలో బట్టి అనేకులు అన్యులు దేవుని వాక్యం తెలుసుకోవాలి. మీ క్రియలు లేని విశ్వాసం మృతం. ఏదో వాక్యం చెప్పి అలా ఉంటుతూ వెళ్ళిపోవడం కాదు, క్రియలు కూడా ఉండాలి. దేవుని బిడ్డలు ఇక్కడ చూడండి, మోషేను దేవుడు ఏం చేసిండు? చూసిండు, బాగు చేసిండు. బాగు చేసి ఈ పిల్లోడు ఇప్పుడు ఈ 3 నెలల పిల్లోని సొంత తల్లి దగ్గర ఉండేటట్టు దేవుడు ప్లాన్ చేసిండు. దేవుని ప్రణాళికలో మీరు గుడికి వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు, కానీ మీరు మర్చిపోతారు. దేవుడు ఎవరిని కూడా మర్చిపోడు. దేవుని వాక్యం ఎంత ధైర్యం ఇస్తుంది తెలుసా? ఆయన చిత్తం లేకుండా ఒక తల వెంట్రుక కూడా రాలిపోదు. కష్టాలు, బాధలు, శోధనలు, రోగం రాగానే, ఇప్పుడు రోగం వచ్చిన గెలిచేదారు దవాఖానలో కుక్కుతారు. గుడికి వచ్చిన దేవుడా నన్ను బాగు చేయాలని మొరపెట్టుకుంటారు ఉన్నారా? అతి తక్కువ. లేదు విశ్వాసం. బైబిల్ చదువుతారు చాలా మంది, హల్లెలూయా అంటారు, బాగానే ఉంటది. మూమెంట్ రాగానే పాప ఇక్కడ ప్రార్థనలో సెట్ కాలే, మనం వెళ్ళిపోదాం అంటారు. నువ్వు ఎక్కడికి పోయినా నదిలో ఉన్న మోషేను దేవుడు పట్టుకున్నప్పుడు దేవుడు ఏం ప్లాన్ చేసిండు? ప్రణాళిక చేసిండు. రాజు బిడ్డ రాజగృహంలో పెరిగిండు. ఇవి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. దేవుని బిడ్డ శ్రేష్టమైన భోజనం మోషేకు దొరికింది. తల్లి దగ్గర నుండి దొరికిన పాలు మరవగానే తల్లి ఫరోకు అప్పచెప్పింది. అప్పుడు నేను నీటిలో కింది తీసిన కాబట్టి నాకు మోషే అని పేరు పెట్టడం జరుగుతుందని చెప్పింది. దేవుని ప్రణాళిక ప్రతి వ్యక్తి లోపల ఉంటది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తుండే కానీ దేవుని మర్మాన్ని తెలుసుకుంటలేరు. వింటున్నా? దేవుని మర్మాన్ని తెలుసుకోవాలి. ముందు నా పట్ల దేవుని చింతన ఏమై ఉంటుందో అని గమనించండి. దేవుని బిడ్డారా, మీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఎట్లుందో తెలుసుకోండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఎంత అద్భుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. దేవుని బిడ్డారా, ఒకటి చెప్తున్నా, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు దుఃఖపడుచున్నావా, అనారోగ్యంతో ఉన్నావా, వేదంతో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు ఆకాశం నుంచి నరులను చూసి వారిలో వారి ప్రవర్తనను చూసి నేను వారిని ఏం చేస్తా? స్వస్థపరుస్తా. దుఃఖించే వారిని ఓదార్స్తా అన్నాడు. ఇప్పుడు మోషే ఫరో ఇంట్లో ఏడ్చుకుంటుంటారా? ఉంటాడు. ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. పెట్టె తెచ్చినప్పుడు మోసే పరిస్థితి ఎట్లున్నది? ఏడుస్తుండు. ఆ పెట్టె తెచ్చినప్పుడు పిల్లవాడు సుందరుడై ఉండి ఆ పెట్టెలు ఏడుస్తున్నప్పుడు మరి రాజు బిడ్డకు కనికరంగా లేటట్టు దేవుడు చేసిండు. నువ్వు బాగుపడాలన్నా దేవుని వాక్యం మీద డిపెండ్ అయిపోయి జీవితం. లోకాన్ని నమ్ముకోకి. ఆ శాశ్వతమైన లోకం, ఈ లోకంలో నీకు శాశ్వతమైన జీవం ఇచ్చేది ఒక యేసు ప్రభు మాత్రమే. నేను తెలుసుకున్న సత్యాన్ని చెప్తున్నాను. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. లేఖనాలు గమనించండి, గ్రహించండి. గట్టిగా చదవాలి.
ఇక్కడ మీరు గట్టిగా చదివితే లైవ్ అందరికీ వినబడుతుంది, క్లియర్ ఉంటుంది. దేవుని ద్వారా ఆది కాండం 21వ అధ్యాయం 10 నుంచి 13 వరకు అబ్రాము కూడా ఏడ్చిండు. నేను మీకు అర్థమైనట్టు చెప్తున్నా. అబ్రాము ఏడ్చినప్పుడు అబ్రాము ఏడ్పు దేవుడు విన్నాడు. ఆయన కుమారుని ఇచ్చిండు. అతన్ని ఇచ్చి మళ్ళా బలిగా ఇవ్వమన్నాడు. దేవుడు 100 సంవత్సరంల తర్వాత మనమేమంటాం, ఈ జన్మ అయిపోయింది, ఇప్పుడే ఈయనకి దేవుని ప్రణాళిక ఎట్లున్నో ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. అబ్రాము అయితే ఏడ్చినప్పుడు చాలా విషయంలో ఏడ్చిండు. అన్నిట్లో దేవుడు అబ్రామును దీవించాడు. చివరికి అబ్రాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దయచేసి మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తా. అదే ఆది కాండం 21 14 నుంచి 12 వరకు చూడండి. చూడండి ఇక్కడ అబ్రాము ఏం చేసిందంటే, అబ్రాము ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది. ఆ పని మనిషి పేరు ఏంటి? హాగరు. అబ్రాము భార్య ఏమంటదంటే, ఈ పని మనిషిని మన ఇంట్లో ఈమెను వెళ్ళవద్దు అంటది. ఆమెకు ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. ఈ శారకు పిల్లలు ఉండరు. ఆ పిల్లోని ఎత్తుకొని అటు చేసుకుంటా ఎన్న పని చేస్తుంటే శారకు నచ్చలేదు. ఆమెను వెళ్ళగొట్టని అబ్రాముతో శార ఒకటే ఫోటో పెట్టుకుంటది. చిన్న పిల్లోడు కదా అని అబ్రాము కొద్దిగా ఆలోచించినా కూడా శారా మాటలు తట్టుకోలేక అబ్రాము ఆమెను బయటికి వెళ్ళగొట్టింది. ఈమె చూడండి, ఈ శారా ఇంతకే వెళ్ళగొట్టబడ్డది. ఇప్పుడు ఆమెకు తొవ్వ దొరకక, ఈ రోజులంటే స్కూటర్లు మోటార్లు అన్నీ ఉన్నాయి. ఆ రోజులలో నడిచెళ్ళిపోయింది. ఒక బేర్షెబా అనే ఆ రంగంలోకి వెళ్ళి ఎటు పోవాలో తెలియక ఆమె ఏం చేస్తుంది? చూడండి, అబ్రాము ఏం చేసిందంటే, నువ్వు చిన్నపిల్లలు ఎత్తుకొని పోతున్నావు కదా, ఈ తిత్తిలో నీళ్ళు ఇప్పుడు తిత్తులు కాదు బాటిల్ అయిపోయినాయి తాగడానికి. అప్పుడు ఎందుకంటే 20-30 ఏళ్ల కిందట అడవిలో పోతే తిత్తుల్లాగా నీళ్ళు తీసుకుపోయే వాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు మారిపోయినాయి కదా. ఈ ఆగర్ని ఎలగొట్టు, ఈ తిత్తులో నీళ్లు అవన్నీ కూడా అయిపోయినాయి. దేశ అరణ్యంలో ఇటు అటు తిరుగులాడుచున్నది. ఈమెకు శాంతి సమాధానం లేదు, ఏం లేదు. ఆ నీళ్లు కూడా అయిపోయినాయి. ఆ చిన్న సంఖలో ఎత్తుకపోయిన ఆ చిన్న పిల్లోని ఏం చేసింది తెలుసా? ఒక చెట్టు కింద పరుండబెట్టింది. ఇక పరుండబెట్టి ఆగది ఏం చేసిందో చూడండి, చదువు. చూడండి, కొందరు ఆ చెట్టు కింద పడేసి ఆగం దూరం పోయి బాగా ఎలిగెత్తేసింది. అయ్యో ఇలా పిల్లలు చచ్చిపోతుంది, అరణ్యం, ఇక్కడ నీళ్లు లేవు, నేను ఏం చేయాలని ఎలుగెత్తి ఏడ్చింది. నీకు ఏం లేని సమయంలో, రోగం వచ్చిన సమయంలో, డాక్టర్ బ్రతకదన్న సమయంలో నేను మీకు ఒకటి చెప్తున్నా, ప్రార్థన చేయండి. ప్రార్థనలో పవర్ ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. నేను అనుభవించే మీకు చెప్తున్నా. అయిపోయింది, ఇక నీ టైం అయిపోయింది, నువ్వు బతకమంటారు. అయినా కూడా నువ్వు దేవుని కనుక నిజంగా హృదయపూర్వకంగా పిలుచుకొని ప్రార్థన చేస్తే, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆగరు ఆ చెట్టు కింద ఆ చిన్నోని పడేసి కొద్ది దూరం పోయి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆ చిన్నోని సాగు చూడలేడు, తిత్తిలో నీళ్ళు లేవు, తిండి లేదు, ఈ అరణ్యంలో చచ్చిపోతామని ఎలుగెత్తేస్తుంది. ఎలుగెత్తి ఎప్పుడు ఎడతారు? ఏ ఆధారం లేనప్పుడే పెద్దగా ఏడవగలుగుతాం, అంతేనా? ఈ ఏడుపు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇవాళ నేను కట్టు నిండా తిన్నా, నాకేం భయం లేదని ఎవ్వరు అనుకోద్దు. ఏ స్థాయిలో ఉన్నోనికైనా దుఃఖం అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకే నా దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆగర్ గురించి నేను మీకు తెలియజేస్తున్నా. బాగా ఏడుస్తుంది. అప్పుడు దేవుడు ఆగరు ఏడుపు విన్నాడు. నేను మీ షాట్లో చెప్పేస్తున్నా. ఆగరు ఏడుస్తుంటే దేవుడు చూసిండు. చూసి ఆ అరణ్యంలో ఒక నీళ్ళ జల పుట్టించిండు.
ఒక నీళ్ళ ఊటను పుట్టించాడు. ఆగర్ లేచి నువ్వు వెళ్ళి ఆ నీళ్లు అక్కడ ఉన్నాయి, ఆ చిన్నుని దాటి చిన్న కూడా లేదని చెప్పి దేవుడు వచ్చి మరి ఆగర్ను పిలిచింది. నేను క్రైస్తవ ప్రపంచానికి చెప్తున్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రార్థన చేస్తే జీవితంలో సమస్తం పోతాయి. అందుకే యేసు ప్రభువు నమ్మండి. నేను నమ్ముకున్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఆగర్ వెంటనే లేచింది, తొందరగా నీళ్ళ ఊటను చూసింది, ఆమెకి దాన్ని తన కొడుకుని దాపించింది, ఆ తిత్తి నింపుకున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆగర్ని ఎంత ప్రేమించిందో చూడండి. ఆమె వెలుగెత్తి ఏడ్చింది, ఇక నేను బతకలేను ఈ అరణ్యంలో, ఇక్కడ నాకు నీళ్లు లేవు అని చాలా బాధపడేసింది. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఏడుపుతో చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థము చేయడు. ఈ రోజు నేను మీకు చెప్తున్నా, ఏడుపు ఎప్పుడు వస్తుందండి? ఏ ఆధారణ లేనప్పుడు వస్తుంది. ఇక అయిపోయింది, ఇక చచ్చిపోతాడు అన్నప్పుడు ఏడుస్తారు. ఆ ఏడుపుని ఎవరు ఆపలేరు, ఆ భారాన్ని ఎవరు తీర్చలేరు. నేను మీకు చెప్పేది ఒకటే, బాధలో, కష్టంలో, శోధంలో ఈ లోకం మనకి ఏమిస్తుంది? ఎవరు ఏమిస్తారు? దేవునితో సావాసం చేయి. ఆకాశము నాదే, భూమి నాదే అని చెప్పిన దేవుని ఒక్కసారి నువ్వు పరిశీలించి చూసినప్పుడు, నా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? రోగంతో ఉన్నారా, వేదంతో ఉన్నారా, బాధతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా? వారిలో దుఃఖించమని నేను ఆనందిస్తానన్న దేవుడు నేను మర్చిపోడు. ఇంకొక వాక్యం నాకు బాగా గుర్తుంది, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చినేమో, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు మరోను. ఎవరండి కన్ను పెట్టింది? డాక్టరా? నిన్ను సృష్టించిన దేవుడిని మర్చిపోయి నువ్వు పెట్టుకునే దేవుళ్ళు అయితే పొద్దంతలో అని మాట్లాడితే మొక్కొచ్చు, ఆరాధించవచ్చు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతో, సత్యంతో, భక్తిగా, విశ్వాసంగా, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. ఏ కష్టంలో నన్ను, ఏ బాధలో నన్ను, ఏ శ్రమలో నన్ను, ఏ రోగంలో నన్ను, డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చినా కూడా భయపడకు, మొరపెట్టు, దేవునికి ప్రార్థన చేయి, దుఃఖించు. దుఃఖపడు వారిని దేవుడు ఏం చేస్తాడు? ఓదార్స్తాడు. మీరు దుఃఖంలో ఉన్నారా, రోగంలో ఉన్నారా, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదికాండం 37లో మీకు చూస్తే యాకోబు ఏడ్చుతాడు. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది. 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు యోసేపు. ఇగో నేను షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు వాక్యం లేట్గా చదువుతుండు. ఇక్కడ ఆదికాండం 37, 32 నుంచి 30 వరకు యాకోబు ఏడ్చిండు. ఎందుకు ఏడ్చిండంటే, సొంత అన్న యాకోబు కట్న బిడ్డ కొడుకునే ఒక మేక పిల్లని చంపి తన తమ్మునికి మంచి అన్ని గుర్తించిండు కదా, మా గుర్తి లేదని చెప్పి ఒక గొర్రె పిల్లని కట్ చేసి దాని రక్తంలో ఈ తమ్మిని అంగిని ముంచి, ఇది నీ కొడుకునేనా చూసుకో అని తండ్రికి వర్తమానం ఇచ్చిండు. యాకోబు కొడుకులు గొర్రెల కాపర్లు. వీళ్ళందరూ అరే వీడు కలలు కంటాడు కదా, వీడు బాగా మన తండ్రికి వీడు బాగా ఇష్టడు కదా, అట్లా వస్తాను నా పాఠశాల వస్తాను, నిన్ను అమ్మేద్దామని అమ్మేసిండు. గోధుమ వేసిండు, అన్నకి వేసిండు, అమ్మేసిండు. ఈ అన్ని నింపి గొర్రె మేకను కట్ చేసి దాని రక్తంలో ముంచి, ఇది నీ కొడుకుదేనా చూసుకో అంటే, అయ్యో అన్ని నా కొడుకుదే, మనం వేసుకున్న బట్టలు మన ఇంట్లో వాళ్ళకి తెలియదా? అయ్యో ఈ రంగులన్నీ నా కొడుకుదే, నేనే పుట్టించిందనే యాకోబు చాలా ఏడ్స్తాడు. ఏడ్చి వృద్ధాప్యం నిలబడ్డది. 12 మంది కొడుకులలో యోసేపు అతిగా ప్రేమించిన యాకోబు కొడుకు చచ్చిపోయిందని నేను డిసైడ్ అయిపోతాడు. ఏ మృగం కొట్టిందో బాటల, మాకు టిఫిన్లు సత్తులు తెట్టాడు కదా, ఏ బాటల అడిగితే ఏం కొట్టేసిందో అని చెప్పి దానికి వర్తమానం అంగీని పంపిస్తే అంగీని చూసుకొని ఒకటి ఏడుస్తాడు. కొంతకాలానికి ఈ వీళ్ళు అన్నిలో ఏం చేసిండు, యోసేపు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. యోసేపు చాలా రమ్యంగా అందంగా ఉంటాడు కాబట్టి ఆ నుంచి ఒక
పోతిఫర్ ఇంట్లోకి పోయింది పని మనిషిగా. అప్పుడు మనుషులను కొనే బేరం ఉన్నది, అమ్ముకునే బేరం ఉండేది. అక్కడ పోయినాక ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేసినప్పుడు అక్కడ పోతిఫర్ భార్య యూసుఫ్ మీద నింద వేసింది. ఏ తప్పు చేయలే, నింద వేసింది. ఇక్కడ మరి ఇలాంటి ఎందుకు తెచ్చినావు అనని నా నుంచి తీసుకుపోయి శిరసాల్లో వేసిండు. యూసుఫ్ జీవితాన్ని నేను ఒకసారి చెప్తా. గోతిలో పడ్డాడు, సొంత అన్నదమ్ములే గోతి వేసిండు, అందులోకి తీసి మళ్ళీ అమ్మబడ్డాడు. ఆ నుంచి పని మనిషిగా వెళ్ళాడు, ఆ నుంచి శరసాల పాలయ్యాడు. అయినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనమైతే ఏమంటాం, ఏం దేవుడాయా, ఆ దేవుడే ఏం లేదన్నాడు. కానీ యోసేపు నీతిమంతుడు, ఆయన దేవునికి ఎప్పుడూ ప్రార్థన చేస్తుండేవాడు. అయితే ఆయనకు ఒక వరం ఇచ్చిండు దేవుడు. ఏంటి తెలుసా? నీకు పడిన కళ ఏందో దాని భావం మీద ఈజీగా చెప్పగలుగుతాడు. ఇప్పటి భాషలు చెప్తారా? ఏం లేదు, నేను క్రియలేవు, నేను నీకు చెప్తున్నా కదా, తెలుసుకోండి, దేవుని వాక్యం తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతకండి. మనం ఏదో పేరు మాత్రమే కాదు క్రైస్తవ జీవితం. దేవుని నమ్మినామంటే ఖచ్చితంగా ప్రభువులో స్థిరంగా ఉండాలి, ఎదగాలి. ఇక్కడ యోసేపు తోటి ఇంకో ఇద్దరు ఖైదీలు కూడా సరసాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు రోజు ముగ్గురుండేది. ఆ రోజు ఇద్దరు చాలా దుఃఖంతో విచారంగా ఉన్నారు. ఏందయ్యా బాబు విచారంగా ఉన్నారంటే, అయ్యా నాకు ఒక కళ పడ్డది, దాన్ని నాకేందో అర్థమైతే లేదంటే నేను నీ కళ చెప్తా, దాని భావం చెప్తానని. యోసేపు ప్రార్థన పరుడు, నీతిమంతుడు. ఏమని చెప్పింది తెలుసా? నీవు 3 రోజులకు 3 రోజుల లోపల నువ్వు ఉదయపడ్డావని ఒకరిని చెప్పాడు. నువ్వు 3 రోజులలో మళ్ళా వెళ్ళి యథావిధిగా రాజుకు ఆ భోజనాలు పెట్టే కాడ నువ్వు ఉంటావు. అప్పుడు నన్ను రాజు నా గురించి చెప్పు, నేను నీకు చెప్పిన వాడు మర్చిపోయిండు, పానదాయకుడు భక్షకారుడు అని. యోసేపు చెప్పినట్లు వెంటనే 3 రోజులలో ఒకరికి ఉదయపడ్డది. ఆ కళలో దాని భావాన్ని చెప్పిండు. మరి ఇంకొకటి యథావిధిగా రాజు సంఘంలో భోజనాలు అందిస్తూ రాజు దగ్గర ఉన్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఏం జరిగిందంటే రాజు కూడా ఒక కలబడ్డది. కలబడ్డప్పుడు ఏం జరిగింది? దేశంలో ఉన్న విద్వాంసులను, పండితులను, పామరులను అందరినీ, శబ్దలను అందరినీ పిలిచి నా కళలో దాని భావం ఏంటో మీరు నాకు చెప్పాలని చెప్పి దేశమంతటా అందరినీ పరిశీలించిండు. ఏ ఒక్కరికి అందలేదు. నీకు బట్టకాలం నాకేం తెలుస్తుంది, దాని భావం ఎట్లా, నువ్వు చెప్పు రాజా అనుకుందామని చెప్పి నీ కళ ఏంటో చెప్పాలంటే రాజేమన్నాడు తెలుసా? యుక్తిగా మాట్లాడతాను, నాకు కళ చెప్పాలి, నాకు ఎట్లా కలబడుతుందో చెప్పాలి, దాని భావం చెప్పాలంటే ఈ పళ్ళ కాడ రాజు భోజనం పెట్టేటోడు. అప్పుడు గుర్తొచ్చింది, రాజా శరసాలలో ఉన్న యోసేపు అయితే నీ కళ చెప్పగలుగుతాడు, దాన్ని భావం చెప్పగలుగుతాడు. నేను కూడా ఇక్కడ మీ దగ్గర భోజనాలు అందిస్తున్నా కదా, అతడే శరసాలలో ఉన్నప్పుడు మాకు ఈ కళను దాని భావం చెప్పిండు. అతడు ఉరిదీయబడ్డాడు, నేను మీకు అందిస్తా, టేబుల్ కు రాజు దగ్గర భోజనాలు అందిస్తారంటే అందించే భావం నాకు చెప్పిండు. అట్లనే జరిగింది రాజా. వెంటనే ఒక ఆర్డర్ ఇచ్చిండు, యోసేపును తీసుకొని ఇమీడియట్లీ రండాలగానే శరసాలలో ఉన్న యోసేపును తొందరగా గడ్డం కటింగ్ అంతా చేపించి కొత్త పట్టేసి రాజసముఖానికి తీసుకొచ్చింది. యోసేపు, నువ్వు నా కళను దాని భావం చెప్పగలవని నేను చెప్పగలవా అంటే, దేవుడు పరలోకమందు ఉన్నాడు, దేవుడు నాకు ఆర్డర్ ఇస్తే చెప్తాను అన్నాడు. వెంటనే ప్రార్థన చేసుకొని చెప్పేసిండు, రాజా నువ్వు నిద్రిస్తున్నప్పుడు 7 బక్కావులు 7 బలిసిన ఆవులను మింగినాయి, 7 పీల కంకులు 7 బలిసిన కంకులను మింగినాయి. ఇది రాజా నీ బక్కే కరెక్టే, బక్కావులు వచ్చి బలిసిన ఆవులను మింగినాయి, పీల కంకులు వచ్చి బలిసిన కంకులను మింగినాయి. కరెక్టేగా యోసేపు అనగానే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? దీని భావం 7 అంటే 7 సంవత్సరాలలో పుష్టిగా కాలం అవుతుంది. ఆ కాలమైనప్పుడు 7 సంవత్సరాలు భారమైన కరువుతో దేశంలో గడ్డి కోస కూడా దొరకదు. ఆ భారమైన కరువులో ఈ పండిన పంటనే తింటారు రాజా జనాలు. వాళ్ళని ఎట్లా పోషిస్తూ అది మీరే చూసుకోవాలంటే, అప్పుడు యోసేపు చాలా సమర్థవంతుడు, నేను నా బిడ్డనిచ్చి
ఈ దేశాన్ని 2 రాజుగారు నువ్వు ఇక్కడ నుండి నువ్వే పరిపాలించాలని వెంటనే అధికారం చేసింది. చూడండి, వెంటనే ఒక బంగారు గొలుసు మెడవేసి తన బిడ్డనిచ్చి వివాహం చేసిండు రాజు. చేసిన తర్వాత దేశంలో కరువు వచ్చింది కదా. 7 సంవత్సరాలు పుష్టిగా పండిన ధాన్యం అంతా రాజనగరంలో భద్రంగా దాచిచ్చాడు యోసేపు. కరువు వచ్చినప్పుడు ఏ దుకాణాలకు పోయినా నో రేషన్, ఎక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడికి కావాలి? రాజు దగ్గరికి కావాలి. అన్నదమ్ములు ఎంతమంది? యాకోబుకు కొడుకులు ఎంతమంది? 12 మంది 10 మంది వచ్చిండ్రు. ఎక్కడ బియ్యం కొందామంటే, జొన్నలు కొందామంటే, గోధుమలు కొందామంటే లేవు దేశంలో. ఎక్కడ దొరుకుతాయంటే రాజు దగ్గరనే వచ్చిండ్రు. సింహాసనం మీద చక్కగా కూర్చున్నాడు యోసేపు. వీళ్ళు అన్నారు అనుకుంటారా, ఇప్పుడు మా తమ్ముడు అక్కడ రాజు అనుకుంటారా? అమ్మిండు, గోతిలేసిండు, శిరసాల పాలైండు, అవమాన పడ్డాడు. ఇప్పుడు దేవుడు యోసేపును రాజుగా చేసినప్పుడు వచ్చి రాజా నమస్కారం మొక్కుతాడు. వీళ్ళందరిని గుర్తుపట్టిండు. లోపల యోసేపు బాగా ఇచ్చిండు. అయితే మీరెక్కడ, మీ ఊరెక్కడ, మీ స్థానం ఎక్కడ అంతా తెలుసుకున్నాను. అప్పుడు మీ తండ్రి ఉన్నాడా? ఇంకా ఉన్నాడంటే ఫస్ట్ పట్టుకొని రండి ఇక్కడికి అని చెప్పి. అప్పుడు యాకోబు ఈ అన్ని చూసి ఏడ్చినప్పుడు కొడుకు సింహాసనం మీద ఉంది తనని ఈ రీతిగా ఆదరిస్తాడనే ఆదరణ అంతకాలం తర్వాత దొరికింది. మీరు క్రీస్తుని నమ్ముకొని రోగం రాగానే, శ్రమ రాగానే పోతే కష్టం. నేనేం చెప్తున్నా, నేను దుఃఖించేవాడిని ఓదార్చేవాడును. యాకోబు యోసేపు ఎంత ఏడ్చుకున్నారో. అవునా? దేవుని బిడ్డారా, లోకం వైపు చూడకండి. ఏ చుట్టబోడు పెట్టాడు, ఏ బంధువుడు పెట్టాడు, ఏ కులబోడు పెట్టాడు. యేసు ప్రభు నమ్మండి. బాధలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. నేను మీకు చెప్తున్నా, ఎవరైనా మీకు అపాయం వచ్చినప్పుడు చూస్తారు, అయ్యో అని ఆదరించి మాట్లాడి వెళ్ళిపోతారే. కానీ మీ దగ్గర ఆ రాత్రులు ఆదరించే వాళ్ళు ఉంటారా? ఏ తోడబుట్టలు కూడా ఆదరించారు. ఈ దేవుడు మాత్రమే వారి ప్రవర్తనను చూసి వారిలో దుఃఖించి వారిని నేను ఓదాస్తా, వారిలో రోగంతో ఉన్న వారిని స్వస్థపరుస్తా అని దేవుడు చెప్తుండు. నా ప్రియ దేవుని పిల్లారా, ప్రభువును నమ్మండి. ఇప్పుడు ఎంతమంది ఏడ్చిండు? మోసే ఏడ్చిండు, ఇంకా ఆగర్ ఏడ్చింది, ఇంకా అబ్రాహాం ఏడ్చిండు, ఇంకా యాకోబు ఏడ్చిండు, యోసేపు కూడా ఏడ్చిండు. దేవుడు ఎంత ఆదరణ ఇచ్చిండు. నీకు ఏడా దేవుడు ఆదరణ? శ్రీతన బిడ్డను మర్చినేమో కానీ నేను మిమ్మల్ని మరవను. అందుకే యేసుప్రభువును నమ్మండి. మీకు ఈ లేఖనం ఖచ్చితంగా చెప్తున్నా. దుఃఖం వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు పడించుడు కాదు, దేవుని మీద డిపెండ్ అయిపోవాలి జీవితం. దేవుని మీద నువ్వు ఆధారపడాలి. భూమి మీదకి వచ్చినందుకు యేసు ప్రభువును మీరు నమ్మాలి. అంతేకాని ఈ లోకం తన ఆశంతా కూడా గతించిపోతుంది. నమ్మి ఆయన ఏంటి తెలుసా? గడ్డి పువ్వే. పొద్దుగాల పువ్వు పూసి సాయంత్రం వాడినంటే బ్రతుకుంటది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా చనిపోతే రిపీట్ అయిన వరకు మనం ఎక్కడ తీసుకుపోయి మట్టిలో పెడతారు. అందుకే అశాశ్వతమైన బ్రతుకులు, శాశ్వతమైన దేవుని నమ్మండి. యేసు ప్రభు రక్షకుడని మీరు ఖచ్చితంగా చెప్తున్నా. దేవుని బిడ్డ, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు ఆదరిస్తాడు, రోగం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని లేఖనాలు మనకు క్లియర్గా ఖచ్చితంగా చెప్తున్నాయి. ఇంకొకటి నేను చెప్తా. రూతు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. నేను కొన్ని చెప్తున్నాను, ముగిస్తా. చాలా ఉన్నాయి, ఇలా మళ్ళా కాబట్టి అందరు గమనించండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. న్యాయపదుల పక్కకే ఉంటుంది. క్లియర్ చదవాలి. వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చుకున్నారు. చూడండి, నేను మీకు చెప్తా. నయోమి 2 కొడుకులను తీసుకొని మోయాబు దేశానికి వచ్చింది. నయోమి ఎక్కడున్నది? సొంతూరు బెత్లెహేం. బెత్లెహేం అంటే యేసుప్రభు పుట్టిన ఊరు.
ఆ ఊరు విడిచిపెట్టి ఎక్కడికి పోయింది? మోయాబు దేశంలో అక్కడికి పోతే బతుకమని పోయింది. పోయినాక అక్కడ అన్యులతోటి 2 కొడుకులు పెళ్లి చేసింది. భర్త చచ్చిపోయిండు. 2 కొడుకులు, ఆ కొడుకుల పిల్లలు కాకముందే 2 కొడుకులు కూడా చచ్చిపోయిండు. ఇప్పుడు ఈ దేశం నుంచి ఆ దేశం పోయి మిగిలింది ఎవరు? నయం ఒక్కటే. మనం 10 మంది పిల్లల కన్నా ఒకరమే అయిపోవాలి. వాక్యం రోజు తెలుసుకొని బతకాలి. ఇలా ఇంటి నిండా ధనము, ఒంటి నిండా సొమ్ము, కావలసినంత డబ్బు ఇవన్నీ వస్తాయి అనుకుంటా. రావు అనుభవించి చెప్తున్నా, నేర్చుకోండి. వాక్యానుసారంగా చెప్తున్నా. నీ వెంట ఏది రాదు, డబ్బు రాదు, నీ ఒంటి మీద బంగారం కూడా నీతోటి సమాజంలో పెట్టారు. దేవుడు పెట్టారా? రూతు సమృద్ధి కలది. భర్త పిల్లలను తీసుకుని మోయాబు దేశం పోయి చక్కగా ఉన్నది. అది పోయినాక భర్త 2 కొడుకులు చచ్చిపోయింది. నయం ఒకటే అయిపోయింది. అయితే పెద్ద కొడలు, బిడ్డలారా మీరు ఇంకోళ్ళని మ్యారేజ్ చేసుకుని బతకండి అని చెప్పింది. అయితే ఆమె ఏడ్చుకుని చెప్పింది, కూడాలి కదా. జీవితంలో జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. గుడికి వచ్చినప్పుడు నిద్రపోకండి. జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. చెవులు తెరిచి వినండి. యేసు ప్రభు కూడా ఏమన్నాడు? వినుటకు చెవులు గలవాడు వినుడు కాక. నేను ఇప్పుడు చెప్పే టైంలో మీరు వినాలి. నేను వాక్యం మీరు హృదయంలో ఉంచుకోవాలి. ఇంకా చెప్పే రోజులు రావిగా. అప్పుడు ఎవరు చెప్తారు? అయ్యో మేము వింటే బాగుండు అనుకునే రోజులు వస్తాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. నయోమికి 2 కొడుకులు పోయిండు, భర్త పోయిండు. 2 కోడళ్ళు, పిల్లలు లేరు. బిడ్డ వీరవాదం చేసుకోండి అన్నప్పుడు పెద్ద కోడలు ముద్దు పెట్టి వారు ఎలుగెత్తి ఏడవగా, చూడండి నయోమి మరి 2 కోడళ్ళు ఎలుగెత్తి ఇచ్చిండు, పెద్దగా ఇచ్చిండు. ఓర్ప తన అక్కను ముద్దు పెట్టుకొనెను. ఓర్ప ఇక నీకు నాకు సెలవు అని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే రూతు ఆమెను హత్తుకొనెను. రూతు మాత్రం, చిన్న కోడలు మాత్రం నేను అస్సలంటే పోను. మరి అప్పుడు అత్త చెప్తాను, బిడ్డ నువ్వు కూడా నీ పెద్దామే పోతుంది కదా, నువ్వు అంటే నేను అస్సలే పోను. నువ్వు ఎక్కడ దత్తావో నేను అక్కడ దత్తా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పి ఆమెనే ఫాలో అయింది. ఆమెనే వెంబడించింది. ఎలుగే తేడ్చినా కూడా విడిచిపెట్టలే. ఇప్పుడు అట్లాంటి అక్కలు ఉన్నారా కూడా అనుకున్నారా? లేదు కదా. కొడుకులు లేరా అయినట్టు మా అత్త ఎక్కడ పోతుందో అనే బాధ చిన్న కూడా తట్టింది. అయితే ఏం తగ్గింది? రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళమనను. చూడండి, నీతోటున్న పెద్ద కోడలు పోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అంటే నేను మాత్రం నువ్వు ఎక్కడ నీ దేశం మీద నీతోటే ఉంటా, నువ్వు ఎక్కడతో అక్కడనే చేస్తా, షార్ట్గా చెప్పేస్తున్నా అని చెప్పి అంతగా అత్తను ప్రేమించి అత్తతో వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఎంత ఆదరణ ఓదార్పలు మీకు షార్ట్గా చెప్పేస్తున్నా. ఇక్కడ వచ్చేసింది ఈ నయోమి 20 ఏళ్ళ కింద పోయి మళ్ళా బెత్లెహేముకి వచ్చే వరకు 20 ఏళ్ళ మనుషులు ఉంటారు. అప్పుడు ఉన్నారు కొంతమంది, అరే నువ్వు నయోమి కదా అని కొంతమంది గుర్తుపట్టింది. 20 ఏళ్ళ కొడుకులు కొంతకాలం అయినాక అప్పటి ఎందుకంటే మనుషులు కొంతమంది అంటే అప్పుడు నయోమి అన్నది, నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే నేను సమృద్ధి గలదాన్ని అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళా రిక్తురాలుగా ఏం లేకుండా ఇక్కడికి వచ్చిన కాబట్టి నన్ను అట్లా పిలవకండి అని చెప్పి ఆ ఊరు ప్రజలను పరిచయం చేసుకొని ఆ కోడలను ఆ పక్కనున్న పొలంలో పాటు పనికి పోతే ఆ కోడలు ఇంత పరిగెత్తుకొని వస్తే అది వదుకొని తిరుగుతుండేది. ఈ నయోమికి దగ్గరి బంధువులు ఎవరన్నా ఉన్నారా అని చూస్తే బోయాజ్ అని ఒక బంధువు ఉన్నాడు. ఏం పేరు? బోయాజ్. ఆ బోయాజ్ అనే బంధువునికి ఇచ్చి పెళ్లి చేసింది. ఎవరు? అత్త నయోమి.
ఆమె వంశంలోకి వెళ్ళే యేసు ప్రభు పుట్టిండు తెలుసా. ఆమె వంశంలోకి వెళ్ళి యేసు ప్రభు పుట్టిందని నేను తెలియజేస్తున్నా. దేవుడు ఎంత కృప చూపించిండు. కొన్ని పరిస్థితులలో మనము దిగదారిపోదు. కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, మరణాలు వస్తే దేవుని విడిచిపోవద్దు. దేవుడు ఆమెను పరిశీలించిండు. ఆ నయోమి రూతును పరిశీలించి బోయాజు రూతు ఆ గర్భం నుంచే యేసు ప్రభు జన్మించిండు. ఆ వంశం నుంచి. దేవుడి నేను చెప్తున్నా, రోగం వచ్చినా దిగదారిపోకండి, దుఃఖం వచ్చినా దేవునికి దూరం కాకండి. వారిలో దుఃఖించి వారిని నేను ఓదార్స్తా, వారి ప్రవర్తనను చూసి నేను వారిని స్వస్థపరుస్తా. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. దేవుడు తగిన ఆదరణ నెమ్మదిస్తాడని నేను క్లుప్తంగా ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. లైవ్ ఉంచిన బిడ్డలకు, కూడి వచ్చిన మీ అందరికీ దేవుడు తగిన ఆదరణ, స్వస్థత, నెమ్మది దయచేయను కాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్న దేవా మీకు స్తోత్రం. మా దినాల్లో అనుదినం నీ బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. మీ మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయండి. రోగంలో, శోధంలో, దుఃఖంలో, మరణంలో అన్నింటిలో ధైర్యంగా ఉండటం మీకు కృప చూపండి దేవా. నువ్వు దుఃఖించి వారిని ఓదార్చే దేవుడు, రోగంలో ఉన్న బిడ్డలకు స్వస్థపరిచే దేవుడు. ఏ బిడ్డలు అయితే ఆశతోటి, భారంతో ఇక్కడికి వచ్చారో వారందరిని ముట్టి స్వస్థపరచండి. ఈ దీనిని దయచేసి జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.